భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ప్రభుత్వ ఆసుపత్రికి పంటినొప్పితో వెళ్లిన పలక నాగేశ్వరరావు అనే ఆదివాసీ ఉపాధ్యాయుడిపై వైద్యుడు కృష్ణప్రసాద్ దాడి చేశారు. పార్కింగ్ దగ్గర బైక్ అడ్డుగా ఉందంటూ దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన వైద్యులు ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం సరికాదంటున్నారు. ఇప్పటికే వివాదాస్పద పేరు పొందిన కృష్ణప్రసాద్ కరోనా సమయంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. మాట్లాడుతాడు అదేంటండి? నువ్వేం నేను ఎందుకు మాట్లాడతాను? ఒక బాధ్యత గల అధికారిని నేను ముందు అన్పార్మెంట్ లాంగ్వేజ్ మాట్లాడతాను చెప్పు నువ్వు అని నేను అన్నా. నేనంటే లేదు నువ్వు మాట్లాడినావు అంటాడు. కొట్టి వచ్చి మీదికి వచ్చేసి కొడతాడు. ఇద్దరు పట్టుకున్నారు బా నన్ను, ఇద్దరు ఎంకి పట్టు. డాక్టర్ గారు బయటకు వెళ్ళడానికి దారి సెక్యూరిటీ ఇవ్వాలి. డాక్టర్ గారు దిగాల్సిన అవసరం ఏంది? అంటే కొట్టడానికి ఉన్నారా ఇక్కడ మీరు? మీకు ఎందుకు జీతాలు ఇచ్చాడు? మమ్మల్ని కొట్టమని హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని. ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా అసలు ఏం తెలియదు. చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చే కనీసం వాళ్ళకు రెస్పాండ్ అవుతున్నారు. రోజులు కొన్ని ఉన్నాయి. ఆ చెట్ల కింద పుట్ట కింద పాప వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి ఆదివాసులు లగడు వచ్చేవాళ్ళు మా వాళ్ళు అని వాళ్ళు పట్టించుకోరు మీరు. కానీ ఒక ఎంప్లాయ్ అండి, గౌట్ ఎంప్లాయ్ అండి, తోటి ఎంప్లాయ్ కొట్టినట్టు అది ఎంతవరకు కరెక్ట్ అనేది? సామాన్యుల పరిస్థితి ఏంటంటున్నారు? ఏంటంటే వాళ్ళ పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఏంటి?